హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్టాక్ మార్కెట్ ఎప్పటి నుంచో ఉంది, భవిష్యత్తులో కూడా ఎప్పటికీ ఉంటానే ఉంటుంది. స్టాక్ మార్కెట్లోకి ట్రేడర్స్ వస్తుంటారు, పోతుంటారు. ఎవరైనా బాగా డబ్బులు కనుక పూర్తి స్థాయిలో కనుక నష్టపోతే వాళ్ళు మానేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది అప్పులు తీసుకొచ్చి మళ్ళీ చేస్తుంటారు. కొత్త కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్గా జరిగేటువంటి క్రమాలే. ఎలాగైతే ట్రేడర్స్ ఈ విధంగా ఎంటర్ అవుతూ ఉంటారో, పోతూ ఉంటారో, అలాగే ఫేక్ ట్రైనర్స్ కూడా ఎప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గతంలో పొంతులు అని, నాయుడు బావ అని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళ వాళ్ళ నిజ స్వరూపాలు బహిర్గతం అయిపోయినాయి. వాళ్ళు వెనక్కి తిరిగి వాళ్ళ ఛానల్స్ కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. మరలా ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొంతమంది ఫేక్ ట్రైనర్స్ కొత్త కొత్త అవతారాలు ఎత్తి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఆలోచనలు, ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా పెయిడ్ ప్రమోషన్స్ చేసుకున్న తర్వాత ఒక 3-4 స్ట్రాటజీస్ చెప్తారు. ఆ స్ట్రాటజీస్ కూడా ఆల్రెడీ మనం కనుక సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఇంతకుముందు ఆల్రెడీ చేసినటువంటి స్ట్రాటజీసే ఉంటాయి. వాటిని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి లాభాలు వచ్చినటువంటి రోజులు ఉంటాయి కదా, అంటే ట్రేడింగ్ చేసినప్పుడు లాభాలు వచ్చిన రోజులు ఉంటాయి కదా, ఆ లాభాల యొక్క స్క్రీన్ షాట్స్ని ఆ యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్నిటిని అంటే సెలెక్టెడ్గా కొన్నిటిని ఏం చేస్తారంటే రికార్డ్ చేసి దాన్ని ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమన్నా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేస్తారు. ఇట్లా కొద్ది వరకు ఆ ఛానల్ అతని ఈ ఫేక్ ట్రేడర్స్ అటెన్షన్లో ఉంటారు కదా. ఉన్నప్పుడు ఎవరైనా సరే డబ్బులు వస్తాయి అని అంటే కొంచెం ఆశ ఉంటుంది. ఎవరైనా సక్సెస్ అవుతున్నారంటే ఓహో, వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా దానికన్నా ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాము అనే భావన వచ్చేటట్టుగా వాళ్ళు యూట్యూబ్లో వివిధ వీడియోస్ ద్వారా అన్నీ చెప్తూ ఉంటారు. ఫైనల్గా ఏం చేస్తారంటే, మీరందరూ కూడా చాలామంది నా సబ్స్క్రైబర్స్ అంతా కూడా చాలా కాలం నుంచి ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు డబ్బులు సరిగా సంపాదించలేకపోతూ ఉన్నారు. మీరు రకరకాలైన స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఉంటారు. కానీ నా దగ్గర సాలిడ్గా ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ అయ్యేటట్టు చేస్తుంది, మీకు డబ్బులు సంపాదించుకునేటట్టు చేస్తుంది అని నొక్కి ఒక్కానించి మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. వాటి ద్వారా కన్విన్స్ చేసేసి ఫైనల్గా ఆ స్ట్రాటజీ మీకు కనుక చెప్పాలి అని అంటే 10,000, 20,000 అట్లాంటివన్నీ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాని నుంచి 100 మంది 500 మంది కనుక కన్విన్స్ కనుక అయితే 10,000 రూపాయలు ఛార్జ్ పెట్టినా 50 లక్షల రూపాయలు వస్తాయి. సో ఇది ఒక రకమైనటువంటి బిజినెస్ టెక్నిక్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, రెఫరల్ లింక్స్ను ఉపయోగించుకొని మీరు నా రెఫరల్ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ని కనుక ఓపెన్ చేస్తే మీరు నా ట్రేడింగ్ నేను లైవ్లో మీకు బాగా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అట్లా కమిషన్స్ని, అంటే డైరెక్ట్గా డబ్బులు అడగకుండా కమిషన్స్ని దొబ్బేస్తుంటారు. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు పెరిగిపోయారు ఈ మధ్య కాలంలో. కానీ నేను చెప్పే ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు హీరో పేరు ఉన్నటువంటి ఒక ఛానల్ ఒకటి ఉంది. దాంట్లో రెడ్డి గారు ఇంకోరు వస్తూ ఉంటారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయబోయే ముందు ఏం చెప్తారు, పలానా వెబినార్ ఉన్నది, దీనికి 3,500 రూపాయల ఫీజు, మీరు పలానా శనివారం రోజు ఉంది, ఆదివారం రోజులు ఉంది, మీరు జాయిన్ కావచ్చు అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇవన్నీ ఒక మార్కెటింగ్ స్కిల్స్ను ఉపయోగించి చేసేటువంటి అత్యుత్సాహమైనటువంటి కార్యక్రమాలే. మై డియర్ ట్రేడర్స్, మీరు ఒకటి ఆలోచించండి. మీరు ఏదైనా సరే ఒక స్ట్రాటజీ ఉంటే దాన్ని పక్కాగా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి చాలు. అది మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. అంతేగాని వాడి దగ్గర ఏదో ఉంది, వీడి దగ్గర ఏదో ఉంది, ఇంకోటి దగ్గర ఏదో ఉంది అనే డబ్బులు కనుక మీరు పంచుకుంటూ పోతే ఫైనల్గా మీరు ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది.